ఇది వచ్చేసి స్ట్రీట్ ఫుడ్ సెంటర్ అనమాట. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళేసి మీకు మొత్తం చూపించేస్తా ఇలాగ ఏంటని లంచ్. యూరోప్లో స్ట్రీట్ ఫుడ్ అనమాట. ఇవన్నీ స్ట్రీట్ ఫుడ్ ఏరియా ఇది. మీరు చూడొచ్చు అన్ని ఎలాగున్నాయి ఏంటని మీరు ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ అన్ని ఫుడ్లు ఉన్నాయి ఇక్కడ. మీకు చూడొచ్చు అన్ని జ్యూసిక్లు అన్నీ ఉన్నాయి ఏవేవో చూడొచ్చు అన్నీ. వీటి కాస్ట్ కూడా ఇక్కడ ఇచ్చారనమాట ఎంత ఏంటని. ఇది వచ్చేసి ఏదో €4 అంట. ఏంటి చికెన్ అంతా చెక్కి ఒక కట్టెపలో చెక్కి ఇలా పెట్టినారు మొత్తం. ఇవి ఇదంతా చైనా షాప్ అనమాట. ఏదో ఇది వెనకాల చూడొచ్చు. పచ్చిమిరపకాయలన్నీ చెక్కి ఎలా పెట్టినారు మొత్తం వాళ్ళకి. ఇవన్నీ అవే అనమాట. పచ్చిమిరపకాయలు అనేవేవో చెప్పినారు అన్నీ. ఇవి పైన చూడొచ్చు మీరు పచ్చిమిరపకాయలు కనిపిస్తున్నాయి మీకు. మన ఊళ్ళో ఫ్రీగా అన్నీ దొరుకుతాయి కదా. ఇవన్నీ కాస్ట్ ఉన్నాయి అనమాట. ఇది అవి చూడొచ్చు. బ్యాక్ సైడ్ అన్ని కాళ్ళన్నీ ఆలేసారు. ఒంటెలువి గుర్రాలువి అన్నీ ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇవేవో మీరు చూడొచ్చు. ఇక్కడ పంది మాంసం అని దొరుకుతాయి. ఇక్కడ ప్రతి ఒక్కరు దొరుకుతాయి మీరు దీంట్లో. ఇవన్నీ బ్రేక్ ఐటమ్ ఉన్నాయన్నమాట కొన్ని. ఇక్కడ కాళ్ళు వంట ఎద్దు ఇవన్నీ నాయన ఇవన్నీ మొత్తం స్ట్రీట్ ఫుడ్లే. భలే ఉన్నాయి కదా చూడడానికి. ఇవి మొత్తం స్ట్రీట్ ఫుడ్లు అనమాట. ఏవేవో డిఫరెంట్ టైప్ ఉన్నాయి అన్నీ. మనకి వీటి పేర్లు కూడా తెలియదు సరిగ్గా ఏంటి అని. చూడొచ్చు మీరు అన్నీ ఇక్కడ. మొత్తం అవే ఇక్కడ. ఇది వచ్చి చెక్కి షాపులు ఉన్నాయి. ఇవి చూడండి భయ మరి దారుణంగా ఉన్నాయి. చూడండి కానీ భయం వేస్తుంది. ఇవి ఏంటో అని తెలియదు మనకి. పెద్ద కోళ్ళ తలకాయలు, కాళ్ళు, ఒంటెల కాళ్ళు మయ్య వచ్చి మీరు ఎలా ఉన్నాయి ఏంటని. ఏంటి బాబు ఇవి ఇలా ఉన్నాయి. అక్కడ చూడండి ఎట్లా ఆడేసారో కాళ్ళు అన్నీ. ఇవన్నీ ఎంత బాగా పెట్టారు కదా ప్యాకెట్లలో ఇలాగా. చూడండి ఎట్లాయో. మొత్తం స్ట్రీట్ ఫుడ్ అన్నమాట ఇది. చాలా బాగుంది భయ మీకైతే. తినడానికి కూడా బాగుంటుంది మీకు ఇష్టం ఉంటే. కొన్ని జ్యూసిక్లు నేను మన ఊళ్ళో బర్ఫీలు అవి ఉంటాయి. అవన్నీ స్వీట్ టైప్ అనమాట. జ్యూసిక్లు ఎలా ఉన్నాయి ఏంటని మీరు చూడ. ఒక టెంకాయ వచ్చేసి €5 అంట. హాయ్ బ్రో. ఒక టెంకాయ వచ్చేసి €5 అంట. మన ఊర్లో అయితే ₹10 దొరికేస్తుంది. €5 అంటే 500 టెంకాయ. చాలా కాస్ట్ అనమాట. మీరు చూడొచ్చు. ఇలానే అన్నీ చాలా హై కాస్ట్ అనమాట ఇక్కడ ప్రతి ఒక్కటి. మీరు చూడవచ్చు. కుందేలు నీడ పబ్లిక్ అమ్ముతున్నారు. ఇక్కడ కుందేలు కూర అనమాట. ఇది కుందేలు కూర. దీని నీడే కోసం అమ్ముతారు. మన ఊరిలో కోసం అమ్మితే ఫస్ట్ పోయి జైలుకి వేస్తారు ఫస్ట్. ఇక్కడ అవన్నీ కేసులు ఏం కావన్నమాట. ఇవన్నీ పబ్లిక్ ఇవి మొత్తము. ఇంకా ఇలాంటివి బోల్డ్ అమ్ముతారు భయ. అన్ని ప్రతి ఒక్కటి లీగల్ ఏడా ప్రాబ్లం ఏం లేదు. అన్నీ కోసుకొని తింటారు వీళ్ళు. మీరు ఇక్కడ చూడండి. వంటే కాళ్ళు, గుర్రాల కాళ్ళు ఏవే ఉన్నాయన్నీ. ఇవి తింటే అంతే మనము చచ్చిపోతాము. రోజు తినలేము మనం. చూడవచ్చు మీరు. కాయగూరలు అనేవి పెట్టినారు కొన్ని. ఇవన్నీ పళ్ళు ఫ్రూట్స్ అన్నీ చెక్కేసి ఒక గ్లాస్లో పెట్టి అమ్ముతున్నారు వీళ్ళు. వచ్చి ఒకటి ఇక్కడ వచ్చి మీరు ఏవో డిఫరెంట్ ఉన్నాయి అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ కూడా చూడండి బిస్కెట్లు అన్నీ పెట్టి ఒక ప్యాకెట్లో పెట్టి వేసాను అనమాట అన్నీ ఇక్కడ. ఇక్కడ చూడవచ్చు బ్యాక్ సైడ్ కూడా అన్ని పఫ్లు అయితే ఉన్నాయండి. చికెన్తో చేసిన పఫ్లు అన్నీ. అందరు ఎంతమంది బోల్డ్ మంది ఉంటారు. డిఫరెంట్ అన్నీ. సంత యాడికి సంత ఇది అట్లే ఉంది సేమ్. ఇది చూడనీకే ఇదే భయ్య. ఇలా ఉంటాయన్నమాట స్ట్రీట్ ఫుడ్. స్పెయిన్లో అయితే స్మెల్ వస్తుంది కాస్త. ఇవేమో డిఫరెంట్గా పెట్టవచ్చు. రకరకాలు ఉన్నాయన్నీ. చాక్లెట్లు మాదిరి అన్నీ. ఇక్కడ కూడా అంతే చాక్లెట్లు చూడు భలే పెట్టినారు అన్నీ. ఇవి బాగుంది భయ్య. స్ట్రీట్ అయితే సూపర్ ఉంది.
కొన్ని అక్కడ కుందేలు చూడొచ్చు మీరు అన్నీ అమ్ముతున్నారు ఇలానే. అప్పుడు మీరు గొర్రె మాంసము కేజీ వచ్చేసి 16 రోజులు అంట. 16 రోజులు అంటే కొంచెం తక్కువే అనుకుంటున్నా. ఇక్కడ అలాగే ఉన్నాయండి మోస్ట్ అలాంటివన్నీ. అన్ని జనాలు అయితే మన సంతలా ఉంది, ఆది సంతలాగా చూడొచ్చు మీరంతా. మీరు చూడొచ్చు గొర్రె తలకాయ ఉంది. గొర్రె తలకాయ పెట్టాను. గొర్రె తలకాయ ఇది వచ్చేసి పంది అనమాట. చిన్న చిన్న పంది పిల్లలు ఇవన్నీ. పంది పిల్లలని కోసం ఉంటున్నారు ఇక్కడ. ఇవన్నీ అట్లాగే అమ్మో చూడంగానే ఎలా కడుపు తిప్పేస్తుంది బాబోయ్. వచ్చి మీరు అన్నీ ఆమె చెప్తుంది డిఫరెంట్ టైప్స్ ఉంటాయంటున్నాడు కనుక. ఇది వచ్చేసి అడవి పంది మాంసం అనమాట. గుండె కోసి ఇక్కడ పెట్టినారు మసాలాగా అమ్ముతున్నారు ఇవన్నీ. ఇది వచ్చి మీరు బాగుందమ్మా, బాగుంది, నరికి పెట్టండి. డిఫరెంట్ టైప్ ఫుడ్లు బాగుంది భయ్య. స్పెయిన్లో స్ట్రీట్ ఫుడ్ ఇలా ఉంటాయి అన్నమాట. మీరు వస్తే ఇలాగ ఎక్స్పీరియన్స్ అయ్యింది, తినండి మంచిగా. మర్చిపోమాకండి, వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి ఇక్కడ పక్క. ఎందుకంటే ఇలాంటివన్నీ మీరు చూడొచ్చు ఇక్కడ. మొత్తము గోల్డ్ మంది ఉన్నారు, డిఫరెంట్ కంట్రీలు అందరూ వాళ్ళు వచ్చినారు ఇక్కడికి చూడనీకే. ఇవి మన ఇండియా సాసులు మాట ఉన్నాయి, కొంచెం చూడండి మీరు వేసుకొని. ఇక్కడ చూడొచ్చు మీరు అన్నీ ఇంకా ఉన్నాయి ఇక్కడ కూడా. ఇక్కడ నమ్ముతున్నారు ఏంటో. ఇక్కడ చూడండి అంతా. ఇక్కడ చూడండి స్ట్రాబెరీని గ్లాసులలో పెట్టి అమ్ముతున్నారు మొత్తం ఇక్కడ. చూడొచ్చు ఇక్కడ బోల్డ్ అని చాకెట్ ఉన్నాయన్నమాట. వరుసగా ఎన్ని జరిగిన చూడొచ్చు అట్లా. చూడండి స్ట్రాబెరీ మీద క్రీమ్ పోసి అమ్ముతున్నారు మరి దారుణంగా. అది కూడా తింటారు ఇక్కడ. మనమైతే ఇవన్నీ తినలేం పక్క. ఇలా చూడొచ్చు మీరు వెనకంతా. ఇవన్నీ ఫ్రూట్లు అన్నీ పెట్టి ఒక గ్లాస్లో అమ్ముతున్నారు ఇక్కడ. బాగుంది భయ్య. ఇవన్నీ ఒట్టి చేపలు అమ్ముతున్నారు అని మీరు వెనకలేడాన్ని. ఒట్టి చేపలు ఇవి. కంప కొడుతుంది, వాసన వస్తుంది మొత్తం ఇక్కడ. మీరు ఇక్కడ వచ్చి చేపలన్నీ పెట్టి ఇలా అమ్ముతున్నారు. దీని మీద పెట్టి వచ్చి మీరు చేపలు ఎలా అమ్ముతున్నారో ఇక్కడ కింద ఐస్ పెట్టి ఐస్లో అమ్ముతున్నారు చేపలన్నీ. వెళ్ళొచ్చు బ్యాక్ అంతా స్పీడ్ ఎలాగుంది ఏంటని అక్కడ హాయ్ చెప్తుంది. చూడొచ్చు ఇక్కడ రొయ్యలు, పీతలు అన్నీ ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ అన్నీ ఇక్కడ మీరు చూడొచ్చు వెనకలంతా. చాలా పెద్దగా ఉంది భయ్య. ఇది స్ట్రీట్ ఫుడ్, ఇది మార్కెట్. బాగా నచ్చింది నాకైతే. ఏదైనా తిందామని చూస్తున్నాము. చూడండి ఎంత బాగా కట్టినారు. గుడ్లతో చేస్తున్నారు అన్నమాట మొత్తం ఇక్కడ. ఇక్కడ వచ్చి మీరు మసాలా ఐటమ్ అన్నీ పెట్టినారు ఇక్కడ. స్మెల్ బాగా వస్తున్నాయి. అంతే భయ్య, మీరు మర్చిపోకుండా ఇదంతా ఎక్స్పీరియన్స్ ఏంటి వచ్చినప్పుడు స్పెయిన్లో ఇలా స్ట్రీట్ ఫుడ్ మొత్తం. ఓకే, మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్ అందరికీ.